ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 71:6. గర్భవాసనే మొదలుకొని నీవే నాకు ప్రాప్తుడై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. అవునండి, మన జీవితాలలో దేవుడు మన యొక్క తల్లి గర్భము నుండే ఆయనే మన దేవుడుగా ఉండి మన యొక్క జీవితాలను ఉద్భవింపజేసిన దేవుడిగా మనకి ఉన్నారు. మనం తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క కృపచేత మనల్ని ప్రతి దినము కూడా ఆయన కాచి కాపాడుతూ భద్రపరుస్తూ మన యొక్క అవసరాలన్నీ తీరుస్తూ మనకి ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృపను చూపిస్తూ ఉన్నారు. అందుకనే మనము ఏమి చేస్తూ ఉన్నాము? ఈ దినము దేవుని యొక్క మందిరంలోకి వచ్చి సాగిలపడి ఆయనని మనము స్తుతిస్తూ ఉన్నాము, ఆయనని పూజిస్తూ ఉన్నాము. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, నేను మీకు ఎంతగానో నా యొక్క కృపను దినదినము చూపిస్తాను, అలాగే మీరు నిత్యము నన్ను స్తుతిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును గూర్చి ఉత్సాహధ్వని చేయను. అవునండి, మనము మన యొక్క పెదవులతో దేవుణ్ణి స్తుతిగానము చేసినప్పుడు, ఉత్సాహధ్వనితో చేసినప్పుడు దేవుని యొక్క కృపను బట్టి ఆయన సంతోషిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. విమోచించిన దేవుడు, మనల్ని ఎంతగానో ఉద్భవింపజేసిన దేవుడు, తల్లి గర్భము నుండే మనల్ని ఎంతగానో ఆయన యొక్క కృపలో నడిపించే దేవుడు అని ఈరోజు మనము ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము. ఆరాధించే దేవుడు, పూజించే దేవుడు ఆయనే పరిశుద్ధుడు. కాబట్టి ఈ దినమున ఆయన సన్నిధికి వెళ్ళి మొదటి దినముగా మనము ఆరాధిస్తూ ఉన్నామంటే ఆయన కృపను బట్టే అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము మొదటి దినము పోగొట్టుకోకుండా ఆయన సన్నిధికి వెళ్ళి చక్కగా ఆరాధించి దీవెనలు పొందుకొని చక్కటి దీవెనలతో వారమంతా కూడా సంతోషించాలి అని దేవుడి దినము మనకి వాగ్దానముతోనూ వాక్యముతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కాపుదల, ఆయన భద్రత, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును దేవా, నాయన మీ యొక్క కృప చేత నా ప్రభా ఎంతగానో నాయన మేము తల్లి గర్భము నుండి ఉద్భవింపబడిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా మీ యొక్క హస్తములలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా, మీ కృపను బట్టి నాయన నా తండ్రి మమ్మల్ని సంరక్షించి సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవిస్తూ ఉన్నారు, ఆశీర్దిస్తూ ఉన్నారు. మీ బహుమానం అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ కూడా మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారు బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన ప్రసవం దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి దేశంలో నెమ్మది, ఆర్థిక పరిస్థితి చక్కపరుస్తున్నారు. మీకు వందనాలు. నాయనా, నా తండ్రి మీ బిడ్డలకి క్షేమాన్ని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. మీ సేవకులకి తోడై ఉన్నారు. మీకు వందనాలు. అలాగే ప్రభు ఆపరేషన్ అయిన వారికి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. ఎమర్జెన్సీగా ఉన్న ప్రతి బిడ్డకి నాయన మీరు తోడై ఉన్నారు. మీకు వందనాలు. మంచి పంటలు పండడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. అన్నిటిని బట్టి మీకు స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.